హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ లావణ్య వేమ్ల. thumbnail చూసే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఈరోజు ప్రిపరేషన్ చేసేది మామిడికాయ చట్నీ రెసిపీ అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటగా మనము మామిడికాయ ముక్కల కోసం నేను మామిడికాయ ముక్కలు కొలత ఉంచుకున్నాను ఫ్రెండ్స్. 8 గ్లాసులు మామిడికాయ ముక్కలకి 75 గ్రామ్స్ మెంతులు, 100 గ్రామ్స్ ఆవాలను అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా నేనైతే వేయించుకున్నాను. 200 గ్రామ్స్ గ్లాస్తో నాకైతే 8 గ్లాస్ అయితే మామిడికాయ ముక్కలు అయ్యాయి ఫ్రెండ్స్. ఇవైతే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా మనమైతే ఫ్రై చేసుకోవాలి, ఆయిల్ లేకుండా. ఇవి అప్పుడే మనకి సువాసన కలిగేలా స్మెల్ వస్తాయి, అప్పుడైతే మనము ఫ్రై అయ్యాయని గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత చల్లారపరచుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్ ఉంచుకొని మనమైతే 750 ml ఆయిల్ని అయితే హీట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇది మొత్తం మామిడికాయ చట్నీకి కొలత నేను ఇక్కడ హీట్ చేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ చేసుకొని పచ్చడిలో మిక్స్ చేసుకోవడం ద్వారా మనకైతే పచ్చడి అయితే చాలా రోజులు నిల్వ ఉంటుంది. నెక్స్ట్ అయితే చల్లారబరిచిన ఆవాలు, మెంతులను, ఒక 20 వెల్లుల్లి రెబ్బలను అన్నింటినీ కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవాలు మెంతులను గ్రైండ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో అంటే సెకండ్ ట్రిప్లో అవి బరకగా మెదిగిన తర్వాత మనమైతే వెల్లుల్లి రెబ్బలను యాడ్ చేసి మనమైతే మిక్సీ పట్టుకోవాలి. మొదటగానే మనం వెల్లుల్లి రెబ్బలు అందులో వేసి మిక్సీ వేసుకున్నట్లయితే కనుక అవైతే మెదగవు ఫ్రెండ్స్, ఎందుకంటే వెల్లుల్లి రెబ్బల్లో వాటర్ ఉంటుంది కాబట్టి అవైతే మెత్తగా గ్రైండ్ కావు. నెక్స్ట్ అయితే వీటిని ఇలా గ్రైండ్ చేసుకొని పౌడర్ చేసుకొని చల్లార్చుకోవాలి ఫ్రెండ్స్. మామిడికాయ చట్నీ రెసిపీలో మనం ఎక్కడా కూడా తడి తగలనివ్వకూడదు ఫ్రెండ్స్. తడి చేత్తో కానీ అలాగే తడిగా ఉన్న స్పూన్స్ని కానీ ఉంచకూడదు, ఎందుకంటే చట్నీ అనేది చెడిపోతుంది. ఇప్పుడైతే మనము నూనె చల్లారిందా లేదా అని చూస్తున్నాము. ఇక్కడైతే నూనె హీట్ అయిందా లేదా అని టెస్ట్ చేయడం కోసం నేనైతే అందులో కొద్దిగా జీలకర్రని వేసి హీట్ చేశాను. హీట్ అయిందంటే జీలకర్ర పైనికి తేలుతుంది కదా ఫ్రెండ్స్, అప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేయాలి. నెక్స్ట్ అయితే చల్లారబరిచిన ఆయిల్ని నేను సగం ఆయిల్ పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు సగం ఆయిల్లో ఆవాలు, మెంతులు, అలాగే మనము వెల్లుల్లి రెబ్బలు వేసి గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని అయితే ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. 750 ml ఆయిల్ అయితే నేను హాఫ్ ఆయిల్ అయితే ఇందులో ఉంచుకున్నాను. నెక్స్ట్ మామిడికాయ చట్నీ కలిపేటప్పుడు మిగిలిన ఆయిల్ని నేను యాడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనము ఉప్పు, కారం, పసుపు, అలాగే మామిడికాయ ముక్కలు ఇవన్నీ కరెక్ట్ కొలతలతో మనం వేసుకొని మిక్స్ చేసుకొని చట్నీ ప్రిపరేషన్ చేసినట్లయితే కనుక 1 సంవత్సరం పాటు చెక్కు చెదరకుండా, ఎలాంటి బూజు కానివ్వండి, స్మెల్ కానివ్వండి రాకుండా, కలర్ చేంజ్ అవ్వకుండా అయితే ఉంటుంది. ఇక్కడ ఒక టిప్ చెప్తాను, చాలామంది కలర్ చేంజ్ అయినప్పుడు అవాయిడ్ చేస్తూ ఉంటారు. కాకపోతే మనకి ఎంత అవసరమో అంత తీసుకొని మిగిలినది మనం ఫ్రిడ్జ్లో ఉంచుకున్నట్లయితే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. నేనైతే 200 గ్రామ్స్ కొలత గ్లాస్ ఫ్రెండ్స్ ఇదైతే ఈ దాంతోనైతే నేను 1.5 గ్లాసు కారాన్ని అయితే తీసుకున్నాను. ఇది గిర్ని ఆడించిన కారం ఫ్రెండ్స్ ఇదైతే. అప్పుడు సాల్ట్ మనం కొద్దిగా మిక్స్ చేసి ఉంటాం కదా, కాబట్టి మనము కరెక్ట్ ఒకటే గ్లాస్తో కొలత ఉంచుకొని మనమైతే అన్నీ కరెక్ట్ ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. ఇప్పుడైతే నేను సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. సాల్ట్ అయితే తలకట్టు అంటే 1.5 గ్లాస్ కారంకి కొద్దిగా తక్కువగా సాల్ట్ని అయితే యాడ్ చేయాలి. ఫస్ట్ మనకి సాల్ట్ ఎక్కువైనట్లు అనిపిస్తుంది, కాకపోతే 3 రోజులు చట్నీ మగ్గిన తర్వాత మనం చూస్తే కనుక కరెక్ట్గా సాల్ట్ సరిపోయి ఉంటుంది ఫ్రెండ్స్. వీటన్నింటినీ మనం బాగా మిక్స్ చేసుకోవాలి. కలర్ చేంజ్ అవ్వకుండా ఉండడం కోసం 1/2 టేబుల్ స్పూను పసుపును వేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు తీసించుకున్న ఆయిల్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ ఆయిల్ మామిడికాయ దబ్బలు వేసుకొని మనం మిక్స్ చేసుకోవాలి. లాస్ట్ ఉగాది పచ్చడి వీడియోలో మామిడికాయ తురుము అనకుండా మామిడికాయ పువ్వు అనేసాను ఫ్రెండ్స్. నాకైతే వాట్సాప్లో కామెంట్ చేశారు, కాకపోతే వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు బై మిస్టేక్గా అలా మిస్టేక్స్ అవుతూ ఉంటాయి. కాకపోతే ప్రిపరేషన్ కరెక్ట్గా తెలిసిన వాళ్ళకైతే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మామిడికాయ తురుము వేసుకొని ఫ్రై చేయండి అని చెప్పలేదంట. కాబట్టి ఫ్రెండ్స్, నన్ను సపోర్ట్ చేస్తూ నాకు ఇంత బాగా వ్యూస్ రప్పిస్తూ మీరు నన్ను ఇంత బాగా సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడైతే సెకండ్ గ్లాస్ మామిడికాయ ముక్కలు ఇప్పుడు నేను ఇవి కొలత చేస్తున్నాను ఫ్రెండ్స్. మామిడికాయ దెబ్బలు అయితే 4 గ్లాసులు అయినాయి. ఇప్పుడు 5వ గ్లాసు, నెక్స్ట్ 6వ గ్లాసు, 8 గ్లాసులు అయినాయి నాకు టోటల్గా.
7th గ్లాసు. ఇవి టోటల్గా అయితే 8 గ్లాసులు అయినాయి ఫ్రెండ్స్. ఫాస్ట్ మోడ్లో మీకు తక్కువగా అనిపించవచ్చు, కరెక్ట్ క్వాంటిటీ అయితే 8 గ్లాసులు. ఇప్పుడైతే వీటన్నింటినీ బాగా మిక్స్ చేసి మనమైతే తడిగా లేని ఒక డబ్బా తీసుకొని ఆ డబ్బాని ఒక 1/2 అవర్ ఎండలో ఉంచి మనమైతే మామిడికాయ పచ్చడిని అయితే అందులోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ చట్నీ అనేది 1 సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది. ఇందులో కరెక్ట్ కొలతలతో మనము మెంతి పొడి, ఆవపొడి, ఉప్పు, కారం వేసుకున్నాం కాబట్టి దీన్ని మనం 1 సంవత్సరం వరకు నిల్వ ఉంచుకొని మనం తినొచ్చు ఫ్రెండ్స్. మనకి ఇంట్లో ఎలాంటి కర్రీస్ కానివ్వండి, అలాగే ఇంట్లో మనకి టైం సరిపోనప్పుడు మనము వంట అనేది రైస్ ఒకటే చేసుకుంటుంటాము. అలాంటి టైంలో మనకి మామిడికాయ చట్నీ కనుక ఇంట్లో ఉంటే మనకు వచ్చిన చుట్టాలకు కానివ్వండి, మనకు కానివ్వండి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది రైస్లోకి తినడానికి. ఆంధ్ర సైడు పికిల్స్లో మోస్ట్ ఫేవరెట్ పికిల్ వచ్చేసేసి మామిడికాయ చట్నీ. అటు కోస్తా ఆంధ్ర కానివ్వండి, ఇటు తెలంగాణ వాళ్ళకి కానివ్వండి, ఈ పికిల్ అనేది చాలామంది చాలా బాగా లైక్ చేస్తారు. అన్ని పికిల్స్లో కంటే మామిడికాయ చట్నీలో మోర్ సి విటమిన్ ఉంటుంది. సి విటమిన్ అనేది మనకి డైలీ నీడ్ ఉంటుంది బాడీకి అనేది. ఇది ఎలా అంటే ఫ్యాట్గా కన్వర్ట్ అవ్వదు. ఇది మనకి డైజెషన్ ప్రాబ్లం లేకుండా మనకైతే మామిడికాయ పికిల్ అనేది డైలీ మనకి అవసరం అవుతుంది బాడీకి అయితే. ఆల్మోస్ట్ ఆల్ 1000 mg అయితే మనకి డైలీ సి విటమిన్ అవసరం అవుతుంది. కాబట్టి బాడీకి అవసరం అయ్యే న్యాచురల్ సి విటమిన్ మనకి ఈ పికిల్ ద్వారా లభిస్తుంది. నిల్వ పచ్చళ్ళు తీసుకోవడం అంత మంచిది కాదు అంటూ ఉంటారు, కానీ నరాల వీక్నెస్ ఉండేవాళ్ళు అప్పుడప్పుడు చట్నీస్ కనుక తింటే కనుక చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ పికిల్ అనేది మనము డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత 3 రోజులు అయిన తర్వాత ఆయిల్ అనేది పైకి తేలితే ఆ చట్నీ అనేది కరెక్ట్గా అయినట్లు. ఆయిల్ కనుక కిందే ఉండి పైన బురగలా వచ్చిందంటే ఆ చట్నీ అనేది కరెక్ట్గా ప్రిపరేషన్ చేయనట్లు. ఇది ఒక టిప్ ఫ్రెండ్స్, చట్నీ ప్రిపరేషన్ చేసిన వాళ్ళకి 3 రోజులు అయిన తర్వాత మనం చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే ఇక్కడ నేనైతే రైస్ అయితే వండాను. పిల్లలకైతే ఈ విధంగా మామిడికాయ పికిల్ చేసినప్పుడల్లా నెయ్యి, రైసు, మామిడికాయ చట్నీ ఈ విధంగా మిక్స్ చేసి ఇస్తాను. చాలా బాగా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఫస్ట్ డే మామిడికాయ పికిల్ చేసినప్పుడు ప్రిపేర్ చేసి ఇస్తాను ఫ్రెండ్స్. ఈ విధంగా తింటే వెరీ టేస్టీగా ఉంటుంది. నాకు కూడా చాలా ఇష్టం, కానీ ఎక్కువగా తీసుకోకూడదు, బాడీ అనేది హీట్ అవుతుంది. ఎందుకంటే ఇందులో మెంతి పొడి, ఆవపొడి, ఉప్పు, కారం అన్ని డ్రై ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కాబట్టి బాడీ హీట్ అవుతుంది. చూసుకొని మనకి ఎంత క్వాంటిటీ అవసరమో అంత క్వాంటిటీ మనమైతే మిక్స్ చేసుకొని మనమైతే తినొచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా తినడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. మీరు కనుక మీ ఇంట్లో ప్రిపరేషన్ ఏ విధంగా చేసుకుంటారు అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చిన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మోర్ వీడియోస్ కోసం లావణ్య హెల్త్ అవేర్నెస్ ఛానల్ని చూస్తూ ఉండండి. ఇప్పుడైతే మామిడికాయ చట్నీ ప్రిపరేషన్ అయితే చాలా బాగా కుదిరింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే 3 days అయిన తర్వాత ఆయిల్ అనేది ఇలా పైకి వచ్చేసింది. ఇలా ఆయిల్ అనేది పైకి వచ్చిందంటే ప్రిపరేషన్ అనేది కరెక్ట్గా జరిగిందని అర్థము. ఆయిల్ అనేది కిందగానే ఉండి బురగల మీద తేలిందంటే ఆ చట్నీ అనేది ప్రిపరేషన్ కరెక్ట్గా రాలేదు అని మనం గుర్తుంచుకోవాలి. మోర్ వీడియోస్ కోసం లావణ్య హెల్త్ అవేర్నెస్ ఛానల్ చూస్తూ ఉండండి. ఇప్పుడైతే మామిడికాయ చట్నీ అయితే ఆయిల్ అనేది పైకి తేలి కరెక్ట్గా ప్రిపేర్ అయింది ఫ్రెండ్స్. ఎంతమందికి మ్యాంగో పికిల్ అంటే ఇష్టమో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా వ్యూవర్స్ ఎవరైనా చూస్తూ ఉంటే వాళ్ళు కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.